RTI Live News. Ask for right. ములుగు జిల్లా వాజేడు మండలంలోని ధర్మవరం గ్రామ పంచాయతీ చింతూరు అయ్యవారిపేట గ్రామ పంచాయతీ పేర్లతో ఆ పంచాయతీలకు చెందిన కొంతమంది గ్రామస్తులు ముఠాగా ఏర్పడి రోజు కూలికి కొంతమంది యువకులను పెట్టి గ్రామ పంచాయతీ పేరు మీద నకిల్ బిల్ బుక్ తయారు చేయించి అమ్మవారిపేట ఇసుక క్వారీ వద్ద 2 బ్యాచ్లు ధర్మవరం క్వారీ వద్ద 2 బ్యాచ్లు చొప్పున ఒక్కో లారీ వద్ద 100 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇందులో ఒక గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్ కూడా ఉన్నట్లు సమాచారం. అక్రమంగా వసూలు చేస్తున్న వారిని ఎందుకు డబ్బులు ఇవ్వాలని అడిగిన లారీ డ్రైవర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ లారీలను ఆపివేస్తూ మీరు డబ్బులు ఇవ్వనిదే ఇక్కడి నుంచి కదలనివ్వమని దౌర్జన్యం చేస్తున్నారని లారీ డ్రైవర్లు వాపోతున్నారు. ఎందుకు ఇస్తాను ఈ గ్రామ పంచాయతీ డబ్బులంట ఈ ఒక్క ఊరికే 2 3 అది గ్రామ పంచాయతీ అని అడిగేది దాని సంతకం లేదు కదా, ఎందుకు ఇస్తాను డబ్బులు ఇవ్వవు కదా నువ్వు, దాని కార్యదర్శి సంతకం ఎవరిది లేదు కదా. ఏమో సార్ మరి మన వీడియోలో ఆడ 100 తీసుకుంటారు, నీకు వచ్చి 2 ఊర్లు అంట, లేకపోతే బండి పోనీ ఆపేస్తారు. ఎస్ఐ కంప్లైంట్ చేయలేదా? ఇచ్చాగానే మరి ఇంట్లో రోజు వచ్చిపోతున్నారు సార్ ఆపే చెప్పన్నా వీడియో తీసుకుని మాది పెడతారు, మరి ఏం చేసుకోవాలి సారీ చెప్పు, వాళ్ళు వీడియో తీసుకురు కదా సమానం చెప్పు కూడా. అది కదబ్బా, ఎందుకు ఇవ్వాలి పైసలు మీకు? అవి ఒక గ్రామ పంచాయతీ కాడ రిసిప్ట్ చెప్పింది కదా. ధర్మాల రహదారి అవునా, నీకు రోడ్డు పంట పోయే ట్యాక్స్ కట్టింది కదా వాళ్ళు. 900 మొత్తం కలిపి 1000 రూపాయలు ఇచ్చారు. వాళ్ళు వీడియో తీసి అప్లోడ్ చేస్తారు. నేను ఏం సమానం చెప్పాలి చెప్పు మరి. అంటే వాళ్ళు ట్యాక్సీ కట్టింది కదా, రాష్ట్రం మొత్తం ట్యాక్స్. అంటే ఈ ఊరికి ఒకదానికి నీకు ట్యాక్స్ కొత్త చట్టం అనేది, అని కొత్త చట్టం అనే ప్రజలు పెట్టుకున్నది మనం పెట్టింది. ప్రజలకు రాజ్యాంగం వేరే ఉందా మీకు? వేరే ఉంటుంది. మీ రాజ్యాంగం వేరేనా? అది మీరు ఇండియా కాదా? ఊరు మీరు అన్నీ చెప్పారు కానీ ఊర్లో ఇబ్బంది పడే వాళ్ళు చెప్పారు. పంచాయతా? ఏ పంచాయతీ? అయ్యవారిపేట. చూపెట్టి ఒకసారి. ఎవరు ఇచ్చారు పర్మిషన్? ఎంత ఒక లారీకి? మరి 1000 రూపాయలు ఉంది ఇక్కడ. పంచాయతీ అమ్మాలి 900. అంటే పంచాయతీకి ఇప్పుడు మీరేం చేస్తారు? మరి లారీ నెంబర్ ఏంటి? లారీ నెంబర్ ఏది మీకు పంచాయతీ ఈవో పర్మిషన్ ఇచ్చిందా? ఎవరు? స్పెషల్ ఆఫీసర్ ఈవో కదా. స్పెషల్ ఆఫీసర్ ఈవో కదా ఇప్పుడు ఉన్నది. మరి మీరు పంచాయతీకి ఎవరు పర్మిషన్ ఇచ్చారు మీకు? ఎవరు రాయమన్నారు? గ్రామ పెద్దలు. గ్రామ పంచాయతీకి ఏం సంబంధం లేదు. అదే గ్రామ పంచాయతీకి కార్యదర్శికి ఈవోకి తెలియకుండానే చేస్తున్నారు. ఇట్లా మేము ఆల్రెడీ డిపిఓని అడిగినాము. డిపిఓని అడిగితే ఎలాంటి వసూళ్ళు ఇవ్వండి, అక్కడ గ్రామ పంచాయతీకి ఏం సంబంధం లేదు వసూళ్ళల్లో అని అన్నారు. మీరేమో అయ్యేవారి గ్రామ పంచాయతీ అభివృద్ధి సంఘం అన్ని కలిపి బ్యాంకులు వస్తారు. ఒక 3 కోశాధికారి డబ్బులు తీసుకోవటం నేరం. వాళ్ళు కూడా తీసుకుంటారు. వాళ్ళు బంద్ చేసారా? వాళ్ళకు ఇప్పుడు నువ్వు కూడా బంద్ చేయాలి, వాళ్ళు కూడా బంద్ చేస్తారు. అంటే కాదు, ఇప్పుడు నీకు ఇది ఇప్పుడు గ్రామ పంచాయతీ ధర్మవరం అని డైరెక్ట్ రాసుకొచ్చినావు. గ్రామ పంచాయతీ సర్పంచ్ అంటే ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ కానీ ఈవో సార్ కానీ అని చెప్పావు. ఇది స్పెషల్ ఆఫీసర్ కానీ ఈవో సార్ కానీ చెప్పావా? ఇది అందరూ చెప్పే రాస్తాను. ఈ పద్ధతులు గ్రామ అభివృద్ధి కోసం తీసుకుంటాను డబ్బులు. ఇవి మనం సొంతంగా వాడుకుంటానికి కదా. అది గ్రామ పంచాయతీ పర్మిషన్ రావాలి కదా, తీసుకోలేని చెప్తున్నారు కదా. పర్మిషన్ తెచ్చుకునేది ఎస్ఐ. గ్రామ పంచాయతీలో ఎలాంటి ఆఫీసర్లు కానీ ఎలాంటివి చేయలేదు అంటున్నారు కదా. ఏంటి ఏంటి ఎవరు వీళ్ళు? ఎవరు ఇవ్వకపోతే పోనివ్వట్లేదా? రోడ్
రోడ్డుకి పైసలు ఇస్తున్నాము, టాటా పైసలు ఇస్తున్నాము, సీరియల్ పైసలు ఇస్తున్నాము, చుట్టూ చూపెట్టాము అన్నీ. సీరియల్ చుట్టూ ఇస్తే కాడ రోడ్డు తీసుకోవాలి. 800 రూపాయలు రాస్తున్నాండి. రోడ్ ట్యాక్స్ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ఎందుకు ఇవన్నీ ఏం జరుగుతుంది? అదే రోడ్ ఏముంది? ధర్మారం ఉచిత గోరి ఉంది. రోడ్డు వేసుకుంటూ ఆయన